వాసుదేవ్, అందరికీ నమస్కారం అండి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఇప్పుడు మనం ఒక సంకీర్తనతో ప్రారంభిద్దామండి. నారాయణుడైన మాస్టర్ గారికి అలాగే శ్రీమన్నారాయణకి నమస్కరిస్తూ, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద, యదుకుల తిలక యశోద బాల హరినారాయణ గోవింద, దేవకి నందన దానవ భంజన హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద, నందముకుంద నవనీత చోర హరినారాయణ గోవింద, భక్తవత్సల పరమదయాళు హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద, వేణు విలోల విజయ గోపాల హరినారాయణ గోవింద, రాధా మాధవ యాదవ కేశవ హరినారాయణ గోవింద, వేణు విలోల విజయ గోపాల హరినారాయణ గోవింద, రాధా మాధవ యాదవ కేశవ హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద శ్రీ హరినారాయణ గోవింద. వాసుదేవ్, ఇప్పుడు క్లాసులోకి వద్దామండి. ఈ మొక్కలు రెండు చాలా విశేషమైనవి. ఇవి మనకి మామూలుగా క్లాస్ జరుగుతుండగా వస్తాయి. ఇవి నిన్న ఇక్కడ వరకు వచ్చామండి. ఇందులో ఉత్తరేణి కదండి. ఇది ఉత్తరేణి ఎంతో దివ్యమైన మూలికండి. ఇది మామూలుగా కూడా యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా ఉత్తరేణి వాడతారు. హోమంలో లక్ష్మీ నృసింహస్వామి మంత్రానికి ఉత్తరేణి సమర్పిస్తారండి. ఉత్తరేణి పుల్ల నెయ్యి వేస్తారు. ఆ మంత్రం ఒక్కసారి మనం స్మరించుకుందాం. ఓం శ్రీం క్షౌం శ్రీం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నృసింహాయ స్వాహ, లక్ష్మీ నృసింహాయ ఇదం నమః. అలా స్వామిని ఉత్తరేణి నెయ్యి వేస్తూ ఆయనకు నమస్కరిస్తారన్నమాట. హోమంలో యజ్ఞయాగాదుల్లో ఈ ఉత్తరేణి అనేక ఔషధ విలువలను కలిగి ఉన్నదండి. దెబ్బలు మానడానికి ఉత్తరేణి రసం పైన వేసేసి దెబ్బ మానిపోద్ది. బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయిపోతుంది. దెబ్బ తగిలి రక్తం వచ్చేస్తుంది అనుకోండి. ఈ ఉత్తరాయణ వేయడం వల్ల, ఉత్తరాయణ ఆకు రసం పైన అద్దడం వల్ల ఆ రక్తం మానిపోతుంది. అలాగే ఒక చిత్రమైన అప్లికేషన్ ఒకటి ఉందండి ఉత్తరాయణతోటి. అదేమిటంటే ఉత్తరాయణి ఎండించిన ఉత్తరాయణి మొత్తం మొక్క అంతా అది కాల్చేస్తారు. బూడిద అవుతుంది కదండి. ఆ బూడిదే ఆకుజముడు అని ఒక మొక్క ఉంది. ఆ ఆకుజముడు పాలు ఈ బూడిదే కలుపుతారు. పసుపు కూడా వేస్తారు. పసుపు, ఉత్తరేణి క్షారం అంటే ఉత్తరేణి కాల్చిన ఆ బూడిద అనమాట. తర్వాత ఆకుజముడు మొక్క, పాలు, ఈ మూడు కలిపి ఏం చేస్తారంటే దారానికి పామేస్తారు. దారాన్ని పూస్తారు. అలా చాలాసార్లు పూస్తారు. ఒకసారి పూసి ఎండబెట్టడం, మళ్ళీ పూయడం, మళ్ళీ ఆరబెట్టడం, అలా చేయడం వల్ల దారం లావుగా అవుతుందండి. దేంతో అవుతుంది? మెడికేటెడ్ థ్రెడ్,
ఆ దారాన్ని ఏం చేస్తారంటే ఫిస్టులా ఉంటుంది కదండి, మోషన్ అయ్యే చోట ఆసనం దగ్గర యానల్ ఫిస్టులా ఉంటుంది. ఆ ఫిస్టులా అంటే బయటికి చిన్న పొక్కులా కనపడుతుంది కానండి, లోపల శాఖోపశాఖలు అయిపోయిన గొట్టం లాంటి పుండు అది. గొట్టాలు గొట్టాలు గొట్టాలన్నమాట లోపలికి. చాలా బ్రాంచెస్ ఉంటాయి. మరి ఆ గొట్టాలన్నీ కట్ చేసి తీసి ఎక్కడో చోట మొక్క ఉండిపోతే మళ్ళీ అక్కడి నుంచి మొత్తం అలాగా అల్లుకుంటా వచ్చేస్తుంది. అంటే ఫిస్టులా చాలా కాంప్లికేటెడ్ అండి. సర్జరీ ద్వారా ఏం పని అవ్వదు, మళ్ళీ వచ్చేస్తుంటది. అంచేత ఏం చేస్తారంటే ఈ దారం ఆ గొట్టంలోకి ఎక్కించేస్తారండి, మెడికేటెడ్ థ్రెడ్. ఆ మెడికేటెడ్ థ్రెడ్లో ఉత్తరేణి క్షారం, ఆకుజోడు పాలు, పసుపు, ఈ మూడు ఉన్నాయి. అది ఎక్కించేస్తారు, అది చాలా ఎక్స్పర్టైజ్ ఉండాలి. విజయవాడలో చేస్తారు, అది మంచి డాక్టర్స్ ఉన్నారు. ఆ ఎక్కించేసులోకి క్షారం ఈ తాడుకి సంబంధించిన ఆ ఆ మందు లోపల 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 అందులో ఆల్రెడీ తేమగా ఉంటది కనుక అలాగలగల మందు అంతా ఆ మూల 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 బ్రాంచెస్ లో కూడా మందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అలాగలగలగలగల భగంతరం ఏదైతే ఉందో, ఫిస్టులో ఏదైతే ఉందో అది అలా మానిపోద్ది అనమాట. అది మన పుస్తకాల్లో జపనీస్ కూడా ఇది నేర్చుకున్నారండి. నేర్చుకుని వాళ్ళు అక్కడ చాలా క్లినిక్స్ పెట్టారు జపాన్లో ఈ టెక్నిక్ తోటి. అలా ఉంటదండి. అంచేత ఏమిటంటే ఒక ఎక్స్పర్టైజ్, చాలా మంచి ట్రీట్మెంట్ అనమాట. అది ఫిస్టులా ట్రీట్మెంట్ ఉత్తరాయణి ద్వారా. తర్వాత ఉబ్బసానికి కూడా ఈ కాల్చిన బూడిదే తేనెతో తీసుకుంటారు. ఉత్తరైనాకు రసం, దిరిసినాకు రసం లోపల వరంపు పోవడానికి ఇస్తారు. అయితే బుక్స్లో, ఆయుర్వేదిక్ బుక్స్లో చెప్తారు ఆకలి వేయకుండా అని. ఆకలి వేయకపోతే ఎలా కుదురుతుంది అంటే ప్రత్యేకమైన పర్పస్ కోసం ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి ఒక 20 రోజులు ఉండాలనుకోండి, పూర్వం ఉండి యుద్ధాల్లో వాటిలోనూ అలాగా. ఉత్తరాయణ గింజలో పాయసం చేసుకుని తినేస్తే కొన్నాళ్ళ పాటుగా ఆకలి ఉండదటండి. అంటే అది ప్రయోగం ఎవరో చేయలేదండి, ఎందుకంటే ఆకలి లేకుండా చేసుకోవడం అనేది విధానం కాదు కనుక అది ఏదో ఒక సమయంలో దాని అవసరాన్ని బట్టి అలాగా వాడుతూ ఉండుంటారు. మనకేంటంటే ఈ మొక్కల యొక్క విజ్ఞానం మనం తెలుసుకుంటున్నాం కనుక అది కూడా చెప్పుకున్నాం ఆ పాయింట్. ఉత్తరాయణ తర్వాత ఇంకొక మొక్క చూద్దామండి. ఎంత అందంగా ఉందో చూడండి ఈ మొక్క, గ్లోరియోజా. గ్లోరీ అంటే బాగా గొప్పతనం, గ్లోరియోజా సూపర్బా. సూపర్బా అంటే చాలా సూపర్ గా ఉందంటారు కదండి, అలాగనమాట. రెండు గొప్పదనాన్ని అందాన్ని తెలియజేసే పేరు అనమాట దీనికి. గ్లోరియోజా సూపర్బా, అడవినాభి, పొత్తిదుంప, గౌరమ్మ పువ్వు, లాంగలి, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. అందుకే దీని విశేషం ఏంటంటే, అంటే మనం ఇక్కడ ఎన్ని ప్రయోగాలు చేయడానికి, లేకపోతే మందులు మనం తయారు చేసుకుని వాడేసుకోవడానికి అని కాదు. మూలిక విజ్ఞానం అవేర్నెస్ ఇంత భారతదేశంలో మన చుట్టుపక్కల, మన గోడవతల మనం తొక్కుకుంటా నడుచుకుంటా పోయే పొలాల్లోనూ ఇన్ని విశేషాలైన మొక్కలు ఉన్నాయి. ఇది ఇలాగా బస్సులో వెళ్తా ఉంటే, మేము పెద్దాపురం నుంచి అలాగ రాజమండ్రి వెళ్తా ఉంటే అటు ఇటు కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి పువ్వులు. గ్లోరియోజా సూపర్బా, గౌరమ్మ పువ్వు. ఎందుకని గౌరమ్మ పువ్వు అన్నాడు, పసుపు కుంకుమలా ఉంది కాబట్టి, ఎల్లో అండ్ రెడ్ ఫ్లవర్ కలర్. అయితే దీని ఉపయోగం ఏంటి అంటే, అడవిలో ట్రైబల్ పీపుల్ ఏం చేస్తారంటే డెలివరీ టైంలోనూ ఈ పువ్వు తలలో పెడతారండి, పురుడు వచ్చేస్తుంది, ఈజీ డెలివరీ. అలాగే ఈ దుంప ఉంటుందండి, ఇలా ఎల్ షేప్లో ఉంటుంది, లాంగలి నాగళ్ళ ఆకారంలో ఉంటుంది. ఆ దుంప ఈ పట్టుదారం కట్టి అరిచేతికి కడతారు, చీలమండకు కడతారు, లేదా ఈ బియ్యం కడిగిన నీళ్ళలో నూరేసి అరికాళ్ళకి అరిచేతులకి పామేస్తారు, డెలివరీ అయిపోతుంది. అయితే ఫారెస్ట్ ఏరియాలో చేయడం మాత్రం అందరికీ తెలిసిన విషయం. అంటే ఈజీ డెలివరీకి ఇది డాక్టర్లు, పెద్దవాళ్ళు, రీసెర్చ్ వర్కర్స్ ఇది బాగా పనిచేసేటట్టుగా ఇది ఇది ఎలా పనిచేస్తుందో చూడాలన్నమాట. డెలివరీ అనేది చాలా సున్నితమైన విషయం, చాలా సర్జరీలు అయిపోతూ ఉంటాయి. మరి ఈజీగా వచ్చే విధానం ఉంటే దాన్ని వర్కౌట్ చేయాలి మరి డాక్టర్లు. అది సో మనం ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి, ఇంత గొప్ప ఉన్నాయి, భగవంతుడు ప్రకృతి మనకి ఇచ్చింది. అందులో మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అంటే మనం దాన్ని వర్కౌట్ చేయడాన్ని బట్టి ఉంటుంది. కాస్త మురిపిండాకు అండి ఇది, మురిపిండ, మురిపిండాకు, అకాలిఫా ఇండికా. ఇది మనకి ఇంట్లోనే ఉంటుంది.
వాడవతలే ఉంటుంది. చాలా విలువైన మొక్క. ఏంటి ఆ విలువైన మొక్క? పచ్చకామెర్లకి జాండీస్కి బాగా ఉపయోగపడుతుంది చాలా మందికి. ఈ పల్లెటూరులో మూలికా వైద్యం చేసేవాళ్ళు ఈ జాండీస్కి ఇస్తూ ఉంటారు. ఎలాగ ఈ ఆకులు చూసారంటే ఆకులు 9 ఆకులు 9 మిరియాలు, కొంచెం పెద్ద సైజు ఆకులు 9 ఆకులు 9 మిరియాలు వేసి నూరేసి ఆ నూరిన ముద్ద 3 భాగాలు చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలాగే 4 రోజులు వేసుకుంటారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి 3 రోజులు 4 రోజులు మళ్ళీ వేసుకుంటారు. జాండీస్ తగ్గిపోతే చాలా కేసులు అలా తగ్గించిన వాళ్ళు నేనే చూశాను. నేను చాలా కేసులు జాండీస్ బయలు పిగ్మెంట్స్ అవి కూడా 7, 8 వచ్చేసిన వాళ్ళకి కూడా నార్మల్ వచ్చేసిందండి. ఇది వేసాక చాలా హైలీ యూస్ఫుల్ ప్లాంట్, వెరీ కామన్లీ అవైలబుల్, మన ఇంట్లోనే ఉంటుంది. పచ్చకామర్లకు వాడతారు. అలాగే ఆకునూరి అల్సర్స్కి పైన కడతారు, నులిపురుగులు పోవడానికి వాడతారు. ఇలా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మామూలుగా కురుపులు అవి వేసినప్పుడు ఇదిని ఉప్పు కలిపి నూరేస్తారండి, సాల్ట్. పైన కురుపుల మీద శుభ్రంగా మాడిపోతాయి. అలా మాడిపోవడం మనకి హోమియోపతిలో సబ్బు కాదు, కానీ మన పైన ఏదైనా ఆయింట్మెంట్ రాసే వాళ్ళకి అది అలా సరిపోద్ది. అసలు నేల ఉసిరండి, పిల్లంత సమరస్త. ఈ నేల ఉసిరి ఏమిటంటే ఎక్కువ లివర్ కంప్లైంట్స్, జాండీస్. ఇది కూడా కామన్ ప్లాంట్, మన ఇంట్లోనే విత్ ఇన్ అవర్ క్యాంపస్ ఉంటుందండి. ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆకు అడుగున చిన్న ఉసిరిగాయలాగా కనిపిస్తాయి. మిరియపు గింజల సైజు ఉంటాయండి, లేదా ఇంకా చిన్నవి ఉంటాయి. ఆ ఉసిరిగాయలాగా వరుసగా ఉంటాయి అన్నమాట. నేల ఉసిరి అంటారు, చిన్న మొక్క కనుక నేల ఉసిరి అంటారు. ఇది మొక్క ఇలా పైన ఆ చిగురు చూసారండి, కొన్ని ఆకులతో పాటు ఉన్నది అలా నూరేస్తారు. కొన్ని మిరియాలు వేసి నూరేసి ఔషధంగా ఇస్తారు. మామూలుగా చర్మ వ్యాధులకు వాడతారు, సెగ్గట్లకు వాడతారు. ముఖ్యంగా కామెర్లు, పచ్చకామెర్లకు, జాండీస్కి వాడతారు. ఇది ముద్ద, అది కుంకుడుగా అంత ప్రమాణం ముద్ద అనమాట. ఆ ముద్దని ఆవు పాలతో 3 రోజులు తీసుకోవాలి. ఇది కూడా ఫేమస్. ఎక్కడ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ఈ నేల ఉసిరి గురించి మాట్లాడుతూ ఉంటారు. డయాబెటీస్కి వాడచ్చును, ఇంకా ఎనీమియా రక్త క్షీణత వాడతారు. అలాగే ఓవర్ బ్లీడింగ్ అయిపోయే వాళ్ళకి, అలాగే మెన్సెస్ టైంలో కాకుండా మిగతా టైంలో కూడా ఓవర్ బ్లీడింగ్ అయిపోయే వాళ్ళకి కూడా ఇది ఈ నేల ఉసిరి మొక్క ఉపయోగిస్తారు. అక్కడ దుంప రాష్ట్రం అండి, ఆల్పీనియా గలంగా దుంప రాష్ట్రం. ఈ దుంప రాష్ట్రం చాలా విశేషమైన మొక్క. ఇది అక్కడ ఉంది కదండి దుంప, ఆ మొక్క మా ఇంట్లోని మొక్క. ఇది ఆ లోపల దుంప అలా ఉంటుందండి. ఇది ఏంటంటే ఎండిపోయిన దుంప అయినా సరే కొంచెం ఇలాగ అరగదీసి ఆ పేస్ట్ ఏదో కొద్దిగా తేనె 2 చుక్కలేసి అరగదీస్తారు. అరగదీసి ఆ లిక్విడ్ వస్తుంది కదా పేస్ట్ లాగా, ఇలాగ నాలిక పామితే దగ్గు తగ్గిపోతుంది. చిన్నపిల్లలు దగ్గు వస్తూ ఉంటుంది. ఒక ఆవిడ ఏంటంటే చిన్న దుంప మొక్క పట్టుకొచ్చింది. ఏమంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఇచ్చారంటే ఇది పెద్ద మొక్క అరిగిపోయింది, చిన్న మొక్క వచ్చింది ఉందంతే, ఇలాగ అరగదీసేలా మా బాబుకి ఇలా నాలుగు రాస్తే దగ్గు తగ్గిపోయింది అని చెప్పింది అనమాట. విలేజెస్ లో చాలా మంచి ఫార్ములేషన్స్ ఉంటాయండి, మనం ఇంట్లోనే వాడుకుంటుంటారు. ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ పూర్వం అన్ని ఇళ్లలోనూ ఎవరైతే ఆ ఇంటి పెద్ద ఉన్నారో అన్ని మొక్కల గురించి అన్ని ఫార్ములాలు, చాలా ఫార్ములాలు వాడే చెప్పేవారు. అంటే నేను బాగా సర్వే చేశానండి. సర్వే చేసి చాలా డేటా కలెక్ట్ చేశాను. ఫారెస్ట్ ఏరియాల్లో ఉండే ఆ విలేజెస్కి, ఫారెస్ట్ ఏరియాలకి వాళ్ళ కాకంలో మూలికా వైద్యులు చాలా మందిని నేను కలిసి వాళ్ళతో కొన్నాళ్ళు ఉన్నాను. నేను ఉండి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు నాకు ఇచ్చారు. ఎందుకనో ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరు కానీ బయట నుంచి వచ్చాను నేను, మాస్టర్ ఇంట్లోకి, టీచర్ ఇంట్లోకి వాళ్ళకి కొంత గౌరవం ఉంటుంది. అంటే అందువల్ల మనకేం ప్రమాదం లేదు అని హామీ వాళ్ళకి ఏర్పడుతుంది అనమాట. అప్పుడు చెప్తారు వాళ్ళందరూ. అలాగే చాలా డేటా, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి వాళ్ళ దగ్గర. అలాగే దుంప రాష్ట్రం అలా ఉపయోగపడుద్ది. అలాగే దగ్గులు సిరప్లు తయారు చేస్తారు, కాఫ్ సిరప్లు. అయ్యింది కాఫ్ సిరప్లో కూడా దుంప రాష్ట్రం వేస్తారు. అలాగే లావు తగ్గడానికి కూడా, ఒబిసిటీకి కూడా వాడతారండి. చాలా ఉపయోగం ఇది. ఒక మొక్క వేస్తే చాలా మొక్కలు వచ్చేస్తాయి. ఇది దుంపలు ఊరేస్తాయి. ఉపయోగించుకోవడం తెలియాలంతే. కదా పల్లేరు, ట్రిబులస్ టెరస్ట్రిస్. ఈ పల్లేరు ఏమిటంటే మెయిన్గా యూరిన్ ఫ్రీగా అవడానికి.
మన హోమియోలో కూడా మదర్ టింక్చర్ ఉంది, ట్రిబులస్ టెరస్ట్రిస్ అని. యూరిన్ ఫ్రీగా అవుతుంది. అవి కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి. ఆ పౌడర్ కూడా ఉంచుకుంటే ఆ పౌడర్ కూడా వేసుకుంటారు. పల్లేరు ఎక్కడి నుంచి? పల్లేరు గింజలు, పల్లేరు యొక్క కాయలు, పల్లేరు కాయలు, చిన్న పల్లేరు అనమాట. ఈ పల్లేరు కాయలు అలా ఉంటాయండి. వాటిని పౌడర్ చేస్తారు. పౌడర్ వేసుకుంటే యూరిన్ ఫ్రీగా అవుతుంది. గోక్షర అంటారు ఆయుర్వేదంలో. యూరిన్ ఫ్రీగా అవుతుంది. అలాగే కిడ్నీలో రాళ్ళు అవి కరుగుతాయి. లోపల కిడ్నీలు కూడా సర్క్యులేషన్ అది బాగా పనిచేస్తుంది. ఫిల్టరేషన్ అనేది బాగా చేస్తుంది కిడ్నీస్. మూత్రం జారీ చేస్తుంది. కిడ్నీలో మూత్రపిండాలలో రాళ్ళు తగ్గుతాయి. ఆఖరి యూరిన్ ఫ్రీగా అవ్వకపోయినా సరే ఇటు కషాయం పెట్టుకుని తాగితే యూరిన్ ఫ్రీగా అవుతుంది. వీటి ఉపయోగం రేనల్ డిపార్ట్మెంట్కి ఇది. తర్వాత చిన్న పల్లేరు అయింది కదా, ఇప్పుడు పెద్ద పల్లేరులోకి వద్దాం. పెద్ద పల్లేరుని ఏమంటారు? పెడాలియం మ్యూరెక్స్. మ్యూరెక్స్ అంటే ముళ్ళు ఉంటాయని అర్థం. అంచేత పెడాలియం మ్యూరెక్స్ ఇదండి పెద్ద పల్లేరు. ఈ పెద్ద పల్లేరు చాలా ఉపయోగం అండి. ఎక్కడైనా పడితే ఇసుక నేలల్లోనూ అక్కడెక్కడ పడుతూ ఉంటుంది. చాలా ఒకే చోట చాలా దొరుకుతాయి, లేకపోతే దొరకదు. అలా ఉంటుంది ఇది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చాలా ఎక్కువ చూశానండి ఇది. అలాగే అంతర్వేది ఆ ప్రాంతాల్లో కూడా చూశాను. మా కాకినాడ వెళ్ళే దారిలో కూడా తగిలింది చాలా వరకు. దీని ఉపయోగం ఏంటంటే స్పెర్మటోరియా అండి. యూరిన్తో పాటు స్పెర్మ్ పోతూ ఉంటుంది. మాస్టర్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక్కబడితే స్పెర్మ్ పోతూ ఉంటుంది. అలాగే ఏంటంటే స్పెర్మ్ నిద్రలో స్పెర్మ్ పోతూ ఉంటుంది. ఆ స్పెర్మటోరియా తగ్గడానికి ఇస్తారు. తర్వాత కొంచెం బలం చేస్తుంది. ఓవర్ హీట్ తగ్గుతుంది. ఆకలి పడుతుంది. ఇవన్నీ మన పక్కనే ఉన్నాయే, వీటిని వాడుకోవాలి. అలాగే ఈ యూరినరీ బ్లాడర్ కానీ, యురిత్రా అంటే యూరిన్ పోసుకునే గొట్టం దగ్గర కానీ అక్కడ ఏమైనా అల్సరేషన్, పుళ్ళు అలాంటివి ఉంటే మానిపోతాయి. ఇదంతా కూడా మేల్ జెనిటాలియా. అలాగే ఫిమేల్లో ఈ డెలివరీ తర్వాత లోకియా అంటాం, ఆ మైల్ రక్తం పోతుందండి. అది ఫ్రీగా అయ్యేటట్టు చేస్తానమాట. ఋతు రక్తంను జారీ చేయను అంటే మెన్సెస్ సరిగ్గా అవన్నమాట, ఫ్రీగా అవుతుంది అనమాట. అలాగే దేని ప్రాపర్టీస్ దానికి ఉంటాయి. అది ఉపయోగించుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉపయోగించుకుంటూ ఉంటుంటారు అక్కడక్కడ. అంటే మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలన్నమాట. ఇది వస్తుగుణ ప్రకాశికలో ఉంటాయండి. వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక, చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయండి తెలుగులో. తర్వాత నల్లేరు. పల్లేరు అయిపోయింది, ఇక్కడ నల్లేరు. ఇది 4 పలకలు ఉంటాయి దీనికి. 4 పలకలు నల్లేరు. సిస్టర్స్ క్వాడ్రియాంగులర్. క్వాడ్రి అంటే 4, యాంగిల్స్ అంటే కోణాలు, 4 కోణాలు ఉంటాయండి. ఇదనమాట. ఇది నల్లేరు. ఈ నల్లేరు ఏంటి ఉపయోగం అంటే కాళ్ళు ఉంటాయి కదండి, ఆకులు కూడా ఉంటాయి. నల్లేరు ఆకలి కొడుతుంది, ఫైల్స్ తగ్గుతాయి, దగ్గులు అవి తగ్గుతాయి. మూలశాంఖకి మందుగా వాడతారు 3 నల్లేరు కాళ్ళు. ఇక నల్లేరు కాడ మందుగా వాడినప్పుడు నోరు దురదేసేస్తుందండి ఇది. అంచేది ఏం చేస్తారు, నేతిలో వేపుతారండి. నేతిలో వేపి మిరియాలు కలిపి వెన్నపూస పైన ఇలాగా కవరింగ్ ఇస్తారు, మన క్యాప్సూల్ లాగా గుడికి మింగేస్తారు అంతే. పైన అంతా వెన్నపూస ఉంటుంది, నాలుగుకి తగలదు, దురద ఉండదు. దురద పెడుతుంది కనుక కాయగూరలు అయ్యి ఏమన్నా ఎలకలు అయ్యి పాడు చేస్తున్నాయి అనుకోండి, అక్కడ 4 నల్లేరు కాడ పడేస్తారు. పడితే ఇంకా అక్కడికి ఎలకలు రావు. ఇంకా కాయగూరలు పాడు చేయడానికి ఎలకలు రావు. ఇంకా దగ్గులు ఒగురుపులకి వాడతారు. నల్లేరు ఇంట్లో సాంప్రదాయబద్ధంగా కూడా వాడుతుంటారండి. ఇప్పుడు దోశల పిండిలో ఈ నల్లేరు ముక్కలు వేసి రుబ్బేస్తారు, రుబ్బేసి దోశలు వేసేస్తారు అంతే. అలా వాడితే డైజెషన్ బాగుంటుంది, ఆకలి బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. సరస్వతి ఆకు అండి. ఈ సరస్వతి ఆకు కూడా చాలా విశేషమైనది. ఇది మనం హోమ ద్రవ్యంలో కూడా వాడతారు. హోమంలో సరస్వతీదేవి మంత్రానికే వాడతారు. ఎందుకంటే మైండ్ని ఎన్లైట్ చేస్తుంది. ఎన్లైట్ చేస్తే కనుక సరస్వతీదేవి మంత్రాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇందులో అంటే సందర్భం వచ్చింది. మొక్కలు ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధమైనవి, భగవత్పరమైనవి అండి. ఎప్పుడు మొక్కలు చేత మొక్కలు వచ్చినాయి అంటే భగవంతుడు, ఒక మొక్క గురించి మనం భావిస్తున్నామంటే భగవంతుడు అక్కడ ఉన్నట్లే. హోమంలో సరస్వతి ఆకు నెయ్యి వేస్తారు. వాగ్వాదిని, వాగీశ్వరి, సరస్వతి 3 లేయర్స్ మనలోనే ఉంటాయండి. వాగ్వాదిని, సరస్వతి ఆకు నెయ్యి వేస్తారు. ఓం ఐం క్లీం సౌం
వద వద వాగ్వాదిన్యై స్వాహ వాగ్వాదిన్యై ఇదం నమః. అలాగే వాగీశ్వరి మళ్ళీ సరస్వతి ఆకు నెయ్యి వేస్తారు. ఓం ఐం భోష్టాపితానానుకులీదంతై పరివృతాపవిః సర్వైస్మై వాచ ఈశానాచారు మామిహ వాదయేత్ నకులీ వాగీశ్వర్యై స్వాహ వాగీశ్వర్యై ఇదం నమః. సరస్వతి దేవి మంత్రానికి వేస్తారు సరస్వతి ఆకు నెయ్యి. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామవిత్రవతు సరస్వత్యై స్వాహ సరస్వత్యై ఇదం నమః. అలాగా సరస్వతి దేవి రూపాలైన అమ్మవారికి సరస్వతి ఆకు నెయ్యితోటి ఈ మంత్రాలు పఠిస్తూ వేస్తారు. చాలా మనకి ఇంకా మనం ఎక్కడున్నామో తెలియదండి. చదివేటప్పుడు వేసేటప్పుడు ఆ ప్రక్రియలో కూర్చున్నామంటే మనం ఎక్కడున్నామో తెలియదు. మనం యాబ్సెంట్ ఇంకా అందులో కలిసిపోతామండి. అంత బాగుంటుంది. ఇంకైతే వేళ కూడా క్లాసు నెపంతో మళ్ళీ వారిని స్మరించుకున్నాం. సరస్వతి ఆకు మామూలుగా జ్ఞాపక శక్తికి మందని చెప్తాం కదండి. మరి పిల్లల్లో జ్ఞాపక శక్తికి వాడతారు. ఆవనెయ్యి ఇది కాంబినేషన్ అండి జ్ఞాపక శక్తికి. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఏజ్డ్ పీపుల్ కూడా మెమరీ లాస్కి వాడతారు. కొన్ని మెంటల్ డిసీజెస్కి వాడతారు. ఫిట్స్ లాంటి వాటిలో ఇస్తారు. వ్యాధి నిరోధక శక్తి కూడా వాడతారు. చర్మ వ్యాధుల్లో, ఎందుకంటే ఫైలేరియల్ వాటిల్లో కూడా చర్మ వ్యాధుల్లో ఇది పసుపు కర్పూరం కలిపి వాడతారు. కర్పూరం అంటే ఇది హోమియో కాదు కనుక ఇది ఈ సెక్షన్ వేరేది. లేదా హోమియో వాడితే ఇది ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తే కర్పూరం అన్నది అవాయిడ్ చేశారండి. కాఫీ ఒకటి కర్పూరం ఒకటి రెండిట్లో ఏం తీసుకున్నా సరే హోమియో పనిచేయదు. ఇంకా అంచేత ఇన్నిటికీ కూడా ఉపయోగిస్తారు వాటిని. సరస్వతి ఆకు ఇది కూడా సరస్వతి ఆకు లాంటిదండి. ఇదేంటి బ్యాకోపా మునీరి జలబ్రాహ్మి అంటారు. ఇది ఈ మొక్కని బ్రాహ్మి, ఇది సరస్వతి ఆకు. ఈ మొక్క జలబ్రాహ్మి. ఇది నీరు ఎక్కువ ఉండే చోట ఉంటుందండి. ఇది చిన్న మొక్క, ఇది చాలా గొప్పగా పనిచేస్తుందండి. ఇది వాడి అనుభవంలో ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది వాడాక పరీక్షలు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది వాడాక నత్తి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. స్టామరింగ్ అలా పనిచేస్తుంది. ఇది షార్ప్నెస్ పెరుగుద్ది. హోమియోపతిలో కూడా బ్యాకప్ మునీరి మదర్ టీచర్ ఉంటుంది. ఆ డబ్బాలో ఒక బ్రోచర్ పెడతాడండి. ఆ పేపర్ చదివితే అటెన్షన్ డిఫిసిట్ సిండ్రోమ్ అంటే కుర్రాడు బుర్ర పెట్టలేడు, చదువులో బుర్ర పెట్టలేడు. ఇది ఏం చేస్తుంటే ఆ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది బ్యాకప్ అనేది. స్వయంగా ఇది ఈ గుణగణాలు గమనించడం జరిగిందండి. బాగా పనిచేయడం కూడా జరిగింది చాలా మందిలో. కానీ కామన్గా దొరుకుతుంది ఇది. చిన్న ఇలాంటి రెండు ఎక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఉంటాయి. తెచ్చి మన ఇంట్లో నీళ్ళలో పక్కన ఊడ్చేసామంటే అంతా రెండు కుండీళ్ళు వేసామంటే వచ్చేస్తుంది శుభ్రంగా. కొంచెం చిన్న చిరుచేది ఉంటుంది. అంటే రసం తీసేసుకుని కొంచెం పంచదార బెల్లం పాకం, ఆ రసంలో కొంచెం బెల్లం ముక్కేసిలా పాకం పట్టేసి చక్కెర పాకం పడితే ఎన్నాళ్ళని ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కొంచెం వేసుకుని త్రిఫల కషాయం ఇది కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎలా కుదురుతుంది అన్నవాళ్ళకి ఏది కుదరదండి. అంటే ఎలా కుదురుతుంది అన్నవాళ్ళకి అంటే మన కాళ్ళే మనకు అడ్డం పడుతున్నాయి అనమాట. ఎదరికి వెళ్ళనివ్వకుండా కుదరదంటూ ఏది లేదండి. కొంచెం ఇబ్బంది అయినా మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, కుదరదు అన్నవాడు అట చేయదలుచుకోలేదటండి. అంచేత కుదరదు అంటాడట. ఏదైనా సరే కుదరదు అన్నవాడు చేయదలుచుకోలేదట, అంచేత కుదరదు అంటాడట. అలాగే మొన్న మా డాక్టర్ గారు ఒక ఆయనతో, నాకు రావడానికి ఎలా కుదురుతుందండి విజయవాడ నుంచి, చాలా ఉదయం నుంచి రాత్రి దాకా బిజీ అన్నారు. ఇదే మాస్టర్ గారు అన్నమాట చెప్పాను. కుదరదంటే చేయదలుచుకోలేదటండి, మరి మీ ఇష్టం. తర్వాత వచ్చేసారు. వచ్చేసి 10 రోజులు మా ఇంట్లోనే ఉండి ఆ సరదాగా అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. వచ్చేసినందుకు కుదిరింది. ఆయనకి చేయదలుచుకున్నారు, కుదిరింది. అలా ఉంటుందండి. అంచేత ఈ మొక్కలన్నీ మనం ఉపయోగించుకోవచ్చండి. ఎవరో ఒకళ్ళు మొదలెట్టాలండి. వాళ్ళ నుంచి వాళ్ళ తరం, వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా కూడా ఇందులో పడుతుంది. మళ్ళీ ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అది మనం ఎందుకు కాకూడదు? అలా స్టార్ట్ చేద్దాం. ఈ మొక్కలన్నీ వాడుకోవడం మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయండి. ఎప్పుడూ ఉపయోగించుకుంటానే ఉంటాం. అందరికీ ఇస్తూ ఉంటాం.
కోవిడ్లో ఎన్నో తిప్పతీగ మొక్కల ప్యాకెట్లు ఎంతో మంది కొరియర్ చేసాం. ఇది జలబ్రాహ్మి మూడు పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న కొమ్మ ఇది, చాలా చిన్నదండి. మన అంతా కలిపి ఒక జాండు 2 జాన్లు ఉంటుంది. ఇది మొక్క సున్నితంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెంచి నరాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఏడిఎస్, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్, అంటే పిల్లలు దృష్టి పెట్టలేకపోవడం, అటెన్షన్ పే చేయలేకపోవడం, దాని మీద ఇది పనిచేస్తుంది అనమాట. జలబ్రాహ్మి సాంబరేణి మొక్క అంటారు, జలబ్రాహ్మి ఓకే. చాలా ఎకరాల్లో మేమే విలేజెస్లో పెంచాము. బస్తాలు పెంచి ఔషధాలుగా తయారు చేసాం. తర్వాత శంకు పుష్పి, శంఖం పువ్వు అండి. శంఖం పువ్వులో తెలుపు రంగు పువ్వు కదా ఇది, తెల్ల శంఖం పువ్వు. ఈ తెల్ల శంఖం పువ్వుని తెల్ల జింతిని అంటారండి. తెల్ల జింతిని అంటే తెల్ల శంఖం పువ్వు అనమాట. ఇది ఏమిటంటే, ఇది కూడా జ్ఞాపక శక్తి మీద పనిచేస్తే ఫిట్స్ రాకుండా చేస్తుంది. చిన్నపిల్లల్లో చిన్నప్పుడే నెర్వస్ డిజార్డర్స్ రాకుండా చేస్తుంది. ఇది తెలిసిన పేరెంట్స్కి తెలియని పేరెంట్స్కి చాలా తేడా ఉంటుంది పిల్లల్లో. ఎందుకంటే ఆ పిల్లల్లో ఏం చేస్తారంటే ఉగ్గు అంటే తల్లిపాలును ఆముదం కలిపి ఇలా రంగరిస్తే ముద్దలాగా అవుతుంది. అది ఉగ్గు. ఆ ఉగ్గులో ఇది 2 చుక్కలు పిండుతారండి. దీని వేరు రసం. వాళ్ళకి నర్వస్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఫిట్స్ అయ్యి రావు. ఇంకా బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తప్పనిసరిగా ఇవ్వాలి పిల్లలకి. ఎవరో ఒకరు తెలుసున్న వాళ్ళు ఉంటే ఆ మొక్క ఇంట్లో ఒక 4 గింజలు వేస్తే విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ తెల్లగా ఉన్న పువ్వులు ఉత్తి పువ్వులు తినేస్తారు. లేదా నీడను ఆరించి మొత్తం మొక్క అంతాని పౌడర్ చేసేసుకోవడం. కొంచెం పౌడర్, ఒక అర చెంచా పౌడర్ తీసుకోవడం, కొంచెం తేనె కలుపుకోవడం, పొద్దున్నే తినేయడం. ఫ్లవర్ ఎంత బాగుంటుంది అనమాట. తెల్ల శంఖం పువ్వు. తర్వాత జ్యోతిష్మతి, సిలాస్టస్ పానిక్యులేటా. ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఎక్కడి నుంచో తెచ్చి వేసాం మేము. బాగా ఒకసారి బతికితే అలాగ అలివేస్తుంది. కాయలు అలా ఉంటాయి. ఆ గింజలు అదిగోండి, కాయలు పైన పొరవుడిపోతే ఆ ఎరుపు రంగు ఉన్న అవి గింజలు అనమాట. ఆ గింజల్లో అవి కాంబినేషన్ కొన్ని గింజలు ఉంటాయి అందులోను. ఆ గింజలు ఈవేళ 1, రేపు 2, ఎల్లుండి 3 అలా తినాలటండి. వేసుకోవాలి లోపలికి. అలా వేసుకుని 15 రోజులకి 15 అవుతాయండి. 15వ రోజున 15 గింజలు మోతాదు. 16 రోజులు మళ్ళీ ఒకటి తగ్గించారు. 17వ రోజున ఇంకోటి తగ్గించారు. అంటే నెలకనమాట ఇది. అలా నెల రోజులు వాడితే చాలా జ్ఞాపక శక్తి బాగుంటుందని చెప్తారు పెద్దలు. అసలు వసపం, ఇది కూడా శుద్ధి చేసి ఔషధాల్లో వాడుతుంటారని. దగ్గుల మీద అది పనిచేస్తుంది. మెమొరీకి పనిచేస్తుంది. మాటలు బాగా వస్తాయి. నత్తి తగ్గుద్ది. వసపెట్లా వాగుతున్నాడు అంటారు. అంటే అవన్నీ పనిచేస్తాయి. ఇది కొమ్ములు. అయితే కొంచెం ఉట్టినే ఒక కొమ్ము తీసుకుని నవిలేయకూడదండి. అలాగా నవిలేస్తే కడుపులో తిప్పేసి వాంతులు అయిపోతాయి. ఈ శుద్ధి చేసిన మందులు తయారు చేస్తారు. వాళ్ళు వసతో తయారు చేస్తారు కదండి. ఆ వసతో తయారు చేసి వాడతాం. అలాగే మా దగ్గర ఒక మాస్టర్ మా దగ్గర పనిచేసేవారు. అప్పుడు మాస్టర్ అవ్వకముందు మాతో ఉన్నారు ఆయన. తెలివితేటలు పెరుగుతాయని చెప్పేసి ఒక కొమ్ముని నవిలేశారు. విపరీతమైన వాంతులు. తర్వాత నక్సవామిక వేసి తగ్గిపోయింది. అంచేత ఏంటంటే ప్రొసీజర్ తెలియాలి, వాడుకోవడం తెలియాలి, డాక్టర్ దగ్గరే పుచ్చుకోవాలి. సొంత వైద్యం కంటే కొన్ని తీక్షణమైనవి మాత్రం డాక్టర్ దగ్గరే పుచ్చుకోవాలి. చిన్న తులసాకు రసం, తేనె, జలుబు తగ్గుద్ది, అలాంటివి నో ప్రాబ్లం. అలాంటివి చాలా చిట్కాలు మనం చెప్పుకున్నాం. అన్నీ కూడా మన ఇంట్లో వాడుకోవచ్చు గృహ వైద్యం కింద. అది ఎవరి కాళ్ళు. అయితే ఎక్కడైనా కదా కొంచెం స్ట్రాంగ్ మొక్కలు అలాంటివి తీక్షణమైనవి అయితే మాత్రం డాక్టర్ పర్యవేక్షణనే ఉపయోగించుకోవాలన్నమాట. డాక్టర్ ఇచ్చే పుచ్చుకోవాలి. ఇది అంటే ఇక్కడ ఇవన్నీ యొక్క ఉపయోగాలు చెప్పారు. చెవుపోటు తగ్గుద్ది, అలాగే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, గొంతు బొంగురు తగ్గుద్ది, ఫిట్స్, నెర్వస్ సిస్టమే పనిచేస్తుంది కానీ ఫిట్స్ తగ్గుతాయి. అంచేత అలా ఉపయోగపడుతుంది అనమాట. ముందు మొక్క ఎలా ఉంటుందో తెలియాలిగా మనకి. అంచేత మనం చూసుకుంటున్నాం. అందరం ఏంటంటే ఎవరి కాళ్ళు విడిగా చదివేసుకోలేరండి. ఇలా గ్రూప్ స్టడీ, టీం వర్క్ లాగా అయితేనే అది బాగుంటుంది. ఈ మొక్కలన్నీ నేను ఇంటి దగ్గర తెప్పించి ఇంటి దగ్గర క్లాసులు చెప్పేటప్పుడు ఇవన్నీ నేను చూపించేవాడిని. ఫారెస్ట్ ఏరియా నుంచి తెప్పించేవాడిని చాలా మొక్కలు. అప్పుడే అక్కడ ఔషధాలు అవి తయారు చేసి చూపించేవాడు.
గ్లైసరైజా గ్లాపరా ఏమిటంటే అతి మధురం, ఎష్టి మధుకం, అతి మధురం. ఆ పొలాలు ఉన్నాయి చూసారంటే చాలా తియ్యగా ఉంటాయి, వెరీ స్వీట్. స్వీటే కాదండి, దీని ప్రాపర్టీస్ కూడా అంతలా ఉంటాయి. ముందు చిన్న పొల ముక్క ఇలా బొగ్గను పెట్టుకుంటే తగ్గుతుంది, పొడి దగ్గు తగ్గిపోతుంది. అలాగే దెబ్బలు తగిలాక వెంటనే ఫ్రెష్ వుండ్ మీద దీని పౌడర్ కొంచెం వేసిస్తే ఉంటే ఆ వుండ్ అలా కలిసిపోద్ది అనమాట. చాలా వాటికి ఉపయోగిస్తారు ఇది. ఆయాసం తగ్గుతుంది, వాపులు తగ్గుతాయి, కడుపులో మంట తగ్గుతుంది, లుకోరియా తగ్గుతుంది. దెబ్బ తగిలి రక్తం కారుతా ఉంటే దీని చూర్ణం పైన వేసిస్తే రక్తం ఆగిపోద్ది, పుండు మానిపోద్ది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తినడానికి కూడా బాగుంటుంది, బొగ్గను పెట్టుకోవచ్చు. అస్తమానం పొడి దగ్గు వస్తుంది అనుకోండి, బొగ్గను పెట్టుకోవచ్చు, దగ్గు తగ్గిపోద్ది. లేదా రెండు ముక్కలు చెత్తకొట్టేసి నేను కొంచెం వేడి చేసి కషాయంలాగా కొద్దిగా షిఫ్ట్ చేస్తున్నా సరే గొంతు అంతా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అలాగే నర్సింగ్ మదర్స్లో పాలు వృద్ధి చెందుతాయి, చాలా ఎక్కువ వాడతారు. అతి మధురం, గ్లైసరైజా గ్లాబ్రా లిక్వరైస్. ఇది స్టీవియా అని మొక్కది. మన దేశానికి కాకపోయినా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఆకు తీయగా ఉంటుంది. అతి మధురం ఎలా తీయగా ఉంటుంది అనుకున్నాం, ఆకు చాలా పంచదార కంటే కొన్ని రెట్లు తీయపండి. అందరికీ తెలిసిన మొక్కలే కావచ్చు, మీకు అందరికీ తెలిసివి అన్నీ కలిపి నేర్చుకుంటాం, తెలియని అన్నీ ఒక రౌండ్ వేసేస్తున్నాం అనమాట. స్టీవియా మొక్క ఇది. పూర్వం మామూలుగా ఆకులు అమ్మేవారు ప్యాకెట్లో. ఇక్కడ త్రిశక్తి ఫార్మా అని హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు అంతా కూడా ఆకులు కాకుండా పౌడర్లు, కొంచెం డిమాండ్ పెరిగిపోయింటుంది. అయితే డయాబెటీస్ వాళ్ళకి స్వీట్నర్ కింద వాడుకోవచ్చు. చాలా వాటి షాంపూలు వాటిలో వాడతారు. అలా చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి స్టీవియాకి. తీయగా ఉంటుంది. క్యాన్సర్లో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల క్యాన్సర్ పేషెంట్స్ కూడా డబ్బాలని వాళ్ళకి తీసుకుని వాడుకుంటున్నారు. స్టీవియా ఇవి పౌడర్ అమ్ముతారు. అలాగే అవి స్వీట్లు కూడా తయారు చేశారు. ఇవి యాంటీ డయాబెటిక్, అంటే పంచదార కాదు కదా మరి, నాలుగు తీయగా ఉంటుంది అది. తర్వాత లక్ష్మణ ఫలం అండి. ఈ లక్ష్మణ ఫలం సీతాఫలం లాంటిదే, రామఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం. ఈ లక్ష్మణ ఫలం విశేషం ఏంటంటే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే క్యాన్సర్ వ్యాధిని నయం చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కూడా స్వయంగా గమనించడం జరిగిందండి. ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ తోటి మొత్తం తర్వాత సెకండరీస్ వచ్చేసి మంచాన పట్టేశారు. వెన్నుపూసకు కూడా వ్యాపించేసింది. పొట్టిగా అయిపోయింది ఆవిడ, కుజించిపోయినట్టు, బెడ్ రిడన్ అయిపోయారు. ఎవరో ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటే మా క్లాస్మేట్ ఇలా ఉందని చెప్తే ఈ ఆకు పౌడర్ చేసి ఆవిడ కాలిఫోర్నియాలో ఉంటున్నారు, అమెరికాలో, ఇస్తే అతను ఎవరితోనో పంపించాడు. అక్కడ పంపించాక ఆవిడ చాలా రికవర్ అయ్యారండి. చాలా రికవర్ అయ్యి లేవగలిగి తిరగగలిగి బాంబే వచ్చారు ఫాదర్ని చూడటానికి, వాళ్ళ నాన్నగారిని చూడటానికి. వచ్చి ఇలా మాతో మాట్లాడాలి అని చెప్పి ఇతను రిక్వెస్ట్ చేస్తే మాతో మాట్లాడారు. ఆవిడ మాటలు వింటేనండి కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే అంత ఆర్ద్రత ఈ మందు కలగజేసింది. మీకు ఎలా ఉంది ఏంటి అని అడిగాను. చాలా బాగుంది, వాళ్ళ జన్మ ధన్యమైపోయింది అన్నట్టు మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడారు. అయితే ఏం తగ్గినాయి అని కూడా అడిగాను. నాకు ఇది వాడాక నాకు తేలిగ్గా ఉంది, బాధలన్నీ తగ్గాయి, ఓపిక వచ్చినట్టుగా అయింది. అంటే అశ్వగంధ ప్రాపర్టీస్ లాగా చెప్పారు మాట రిపోర్ట్, పేషెంట్ రిపోర్ట్. అంచేతే జనరల్ హెల్త్ మీద పనిచేస్తుంది, క్యాన్సర్ కూడా ఆఫ్ చేస్తుంది రాకుండానే. క్యాన్సర్ పేషెంట్కి డైరెక్ట్గా పనిచేస్తుంది. చాలా విలువైన మొక్క అండి. ఇప్పుడు బాగా పాపులర్ అయింది, పూర్వం కంటే కూడా. ట్యాబ్లెట్స్ వచ్చేసి ఉంటాయి, సిరప్లు వచ్చేసి ఉంటాయి ఇప్పుడు అన్నీ ఇవన్నమాట. ఇవి మా ఇంట్లో మొక్కలు, ఇవి ఒక 2 మొక్కలు ఉన్నాయి. అలాగే మా స్టాఫ్ ఉంటే వాళ్ళ పొలాల్లో కూడా వేయించాను. తర్వాత రణపాలండి. ఈ రణపాల మామూలుగా కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఉపయోగిస్తున్నారు. పట్టుకెళ్తా ఉంటారు మా ఇంటికి వచ్చి. అయితే నేను వెరిఫై చేయలేదు కరిగినాయా లేదా అని. పనిచేస్తుందని అన్నారు. ఎంతవరకు అన్నది చెప్పలేను కానీ పనిచేస్తుంది అన్నారు. ఆకులు వాడతారు. మామూలుగా సెగ్గడ్ల మీదేమో ఆమలం రాసి పైన ఇలా వేస్తే సెగ్గడ్డ పగిలిపోద్ది, అందులో చీమది బయటకు వచ్చేస్తుంది. అంచేత రణపాలు.
అదే కిడ్నీలో రాళ్ళు ఇక్కడ బొమ్మ వేసాం కదండి, స్టోన్స్ తగ్గించదని ఆయుర్వేదిక్ లో చెప్తారు. డైరెక్ట్ రాసంతో పాటుగా ఇక తేనె కలుపుకోవాలి, ఇందులో శిలాజిత్ వేస్తారండి. ఆ శిలాజిత్ గురించి కొంచెం తెలుసుకుని అప్పుడు వాడాలన్నమాట. అంటే ఆ శిలాజిత్ కూడా బాగా కాస్ట్లీ అండి, కొంచెం మంచిది అది. ఒరిజినల్ ఇప్పుడు అంతా ఆయుర్వేదిక్ తో ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లము, ఒరిజినాలిటీ కావాలి మనకి. అంటే దీని ఆ మూలిక ద్రవ్యం యొక్క నాలెడ్జ్ కూడా ఉండాలి. పౌడర్ ఫారంలో ఉన్నది ఒరిజినల్ అవునో కాదో మనకు తెలియదు. ఆ మొక్కను గుర్తుపట్టగలిగితే పర్వాలేదు. ఏదో వాసన లేకపోతే టేస్ట్, దాని గురించి ఆల్రెడీ ముందు మనకు తెలిసి ఉండాలి. కరెక్ట్ సరి అయిందే ఇచ్చారు అని మనకు అనిపించగలిగి ఉండాలి. తర్వాత ఇది చిత్రమూలం. చిత్రమూలం మామూలుగా ఏంటంటే కీళ్ళ నొప్పులకు వాడతారండి. కీళ్ళ నొప్పులు కొంచెం ఇది షాక్ ట్రీట్మెంట్ లాగా చిత్రమూలం నూరేసి మోకాలకు కొట్టేసేస్తారు. కొట్టేస్తే ఏమవుతుంది అంటే ఆ పైన ఉన్న స్కిన్ ఆ పొర ఊడిపోతుంది, తక్కువ ఊడిపోతుంది, పుండెడిపోయినట్టు అయిపోతుంది. కానీ ఈ లోపల వాపు లాగేస్తుంది, నొప్పి లాగేస్తుంది. లేదా పక్షవాతం వచ్చింది అనుకోండి, పెరాలసిస్, అరిచేతిలో ముద్ద వేసి కొట్టేసేస్తారు అరిచేతిలో. ఈ అరిచేయి అంతా బొక్కుపోయి పుండెడిపోతుంది. ఈ పక్షవాతం వచ్చి చెయ్యి మామూలుగా మళ్ళీ పక్షవాతం తగ్గిపోతుంది. ఇన్ని విచిత్రాలు ఉన్నాయి ప్రకృతిలో. అయితే తెలియకపోతే విచిత్రం అండి, తెలిస్తే వైద్యం, తెలిస్తే ప్రకృతితో సాన్నిధ్యం, తెలియకపోతే మనకు విచిత్రం. కానీ గొప్ప క్యూర్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా. చిత్రమూలం అనమాట. పక్కనే ఎర్ర పువ్వు అన్నది కూడా ఒకటి ఉంది. చిత్రమూలం జనరల్గా మనకు తెలిసింది తెల్లగా ఉంటది, ఎర్ర పువ్వు అన్నది ఉంది కదండి, ఎర్ర చిత్రమూలం. ఈ ఎర్ర చిత్రమూలం ఏంటంటే అండి, చాలా వెరైటీ అప్లికేషన్ కొన్ని ఉంటాయండి. ఈ ఎర్ర చిత్రమూలం వేళ్ళు ఏం చేస్తారంటే, ఫారెస్ట్ ఏరియా మారేడు మిల్లి ఎలాంటి చోట ఆ వేళ్ళు తౌ నూరేసి తౌడులో కలిపేస్తారు. ఆ తౌడు కోడికి పెట్టేస్తారు. ఈ వేరు రసం కలిపిన తౌడుని కోడి తినేస్తుంది. ఆ కోడి తినేస్తే ఏమవుతుందంటే మెడికేటెడ్ కోడి అనమాట. ఆ నెక్స్ట్ డే ఆ కోడిని వీడు చికెన్ కర్రీ వండుకు తినేస్తారు. ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్న నడువు నొప్పి తగ్గిపోద్ది. అదొక ట్రీట్మెంట్, హెర్బల్ ట్రీట్మెంట్ అనమాట, గిరిజన వైద్యం. ఒక్కోసారి ఎక్కడా తగ్గని వాళ్ళ చేతుల్లో తగ్గుతూ ఉంటాయి. అదేదో లాగరాయి అని ఒక ఏరియా ఉంది, ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలో. ఒక ఆయన ఇలా కట్టుకడతారు, ఎక్కడ తగ్గంది అక్కడ ఆ ఎముకలు అతుక్కుపోతే ఆ కట్టుకడుతులకి. ఎక్కడ సెట్ అవ్వని వాళ్ళు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటూ ఉంటారు ఫారెస్ట్ ఏరియాలో. అలా ఉంటాయండి మొక్కలు. చాలా చోట్ల అలాగే అద్భుతమైన ప్లాంట్స్ ఉన్నాయి, మనకు తెలియాలంటే ప్రకృతికి దగ్గరగా ఉండడం. వేప, అజాడిరాక్టా ఇండికా. వేప ప్రసక్తి లేకుండా, వేప ఒకటి, తులసి ఒకటి, దాని ప్రసక్తి లేకుండా ఔషధ వనమూలికలే లేవు కదండి మరి. యాంటీసెప్టిక్, ఎయిర్ ప్యూరిఫైర్, వాతావరణాన్ని పరిశుద్ధి చేస్తుంది. అందులో ఎల్లుండు ఉగాది, వేప పచ్చడి అందరూ చేసుకుంటారు. వేపకాయలు కోలగా ఉంటాయి కాయలు, మలేరియా జ్వరం తగ్గిస్తుంది. ఇలాగ పొంగు జ్వరాలు వాటిలోనూ వేపాకులు అవి వేస్తారు, ఇన్ఫెక్షన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. అలా అనేక చర్మ వ్యాధుల్లో మనం కూడా అజాడిరాక్టా ఇండికా మదర్ టింజర్ వాడతాం. అజాడిరాక్టా మలేరియల్ ఫీవర్స్ లో వాడతామండి. 3 o'clock 3 PM అగ్రివేషన్, దాని టైం మోడాలిటీ కూడా ఉంది అజాడిరాక్టా. అలా నులి పురుగులు పోవడానికి వాడతారు, అలా వైట్ డిశ్చార్జ్కి ఉపయోగిస్తారు. ఇవన్నీ మీకు పెడతాం కనుక మీరు కూడా ఒకసారి రెఫర్ చేయండి. వేప లాంటిదే ఇంకో వేప బ్రదర్ ఇంకోటి ఉందండి, తురక వేప. ఈ తురక వేపకి దీనికి చిన్న డిఫరెన్స్ అనమాట అండి. ఆకులు అలాగే ఉంటాయి కానీ ఆకులు ఇక్కడ ఒక ఒక కొమ్మ ఎక్కువ ఉంటుంది దీనికి. ఇదే డైరెక్ట్గా ఇక్కడ చూడండి, మధ్యలో ఒక ఈని ఉండి, ఈనికి అటు ఇటు ఉన్నాయి కదండి లీఫ్లెట్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలో పెద్ద ఈనుండి, మళ్ళీ సైడ్ ఈనుండి, ఆ సైడ్ ఈనికి ఉన్నాయి లీఫ్లెట్స్. తురక వేప. ఇంకోటి ఏంటి, కాయలు రౌండ్ బఠానీలాగా, వేపకాయలేమో కోల, అదో డిఫరెన్స్. ఇది దేనికి ఉపయోగిస్తారు చూడాలిగా మనం. ఇలా ఉంటుంది తురక వేప. మీలియా అజాడిరాక్, ఇది రెండు పేర్లు ఒకలా ఉన్నాయి. అజాడిరాక్టా ఇండికా వేప, మీలియా అజాడిరాక్ తురక వేప, రెండు మీలియేసి ఫ్యామిలీ. ఇవి తలనొప్పులకి వాటికి తగ్గడానికి వాడతారు, చర్మ వ్యాధులకు వాడతారు, అలాగే గాయట్లకు వాడతారు. అన్నిటికంటే ముఖ్యంగా మెన్సస్ పెయిన్కి వాడతారండి. ఆ మెన్సస్ టైంలో దీన్ని
ఆకు రసంలో కొన్ని మిరియాలు కలిపిస్తే ఆ మెన్సస్ పెయిన్ తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ మెన్సెస్లో పెయిన్ రాకుండా ఉంటుంది. ఇంకో కఠినమైన ఋతుశూలాలు కూడా మారిపోతాయి. ఫార్ములా ఒకటి ఉంది అక్కడ, తురక వేపాకులు 1 తులం అలాగనమాట. అలా ఉండి తీసుకుంటారనమాట, తగ్గుతుంది. ఎందుకంటే ముస్లిమ్స్ ఇళ్లలో ఇది ఒక హెర్బల్ ప్లాంట్గా పెంచుకుంటూ ఉంటారు. ఈ మెడిసినల్ యూజెస్ చాలా ఎక్కువ దీనికి. మీలియా అజాడిరాక్. తర్వాత కసింత చెట్టు అండి, క్యాషియా ఆక్సిడెంటాలిస్. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది, మనకి కనిపిస్తూనే ఉంటుంది. దీని ఉపయోగం ఏంటంటే ఫైలేరియాకి లోపల తీసుకుంటారు అనమాట వేరు. ఇంక బాగా ఉపయోగపడే ఉపయోగం ఏంటి తెలుసంటే, ఈ పిప్పు పన్ను సలుపండి. కషంత వేరు పై తొక్క తీసి నవిలి పంటి అందులో పెట్టుకుంటారు అనమాట. పంటిలో పెట్టుకుంటే పిప్పు పన్ను సలుపు తగ్గుద్ది. అలా గాయాలకి కత్తి తెగింది అనుకోండి, కషంతాకు నూరేసి పసుపు కలిపి పైన వేసేస్తే ఇంకా ఏ ఆకు ఏ మందు కూడా అంత స్పీడ్గా తగ్గదండి, అంత త్వరగా తగ్గిపోద్ది. అలా డ్రై అయిపోయి అలాగ అంటుకుపోద్ది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. తెగిన వాటికి, గాయాలకి కషంతాకు పసుపు కలిపి వేసేయడమే పైన. మీరు అన్న క్యాలెండర్లా మీరు వెళ్ళిన ఊళ్ళో ఉండకపోవచ్చు, కానీ ఇది అక్కడే దొరుకుతుంది పక్కనే. బయటికి వెళ్తారు, 4 ఆకులు తెస్తారు, పసుపు వేస్తారు, కలిపేస్తారు, వేసేస్తారు పైన. అలా ఉంటుంది. ఇది ఒక స్కిల్ అండి ఇది. ఈ స్కిల్ ఎప్పుడు కూడా ఉండాలి, తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఎవరో టూర్కి తీసుకెళ్లారు ఒక మేడం గారు, ఎక్కడ లోకల్ టూర్కి. అటు తేనెటీగలు చెతగొట్టేసాయి. చెతగొట్టేస్తే తేనెటీగలకి ఏ మందు అక్కడ వాళ్ళు నిలబడి ఉన్న చోట చెప్పాలి మందు, అక్కడే ఉండాలి. అప్పుడు ఏం చేసాం, తగరస ఆకులు ఉంటాయి. కసింత బ్రదర్ తగరస. క్యాషియా ఆక్సిడెంటాలిస్ అంటే కసింత, క్యాషియా టోరా అంటే తగరస. ఆ తగరసాకు నూరేసి నలిపేసి పైన రాసేమన్నాం, తగ్గిపోయింది. ఇది తగరస, క్యాషియా టోరా. తంటిపు చెట్టు. ఆ తేనెటీగలు కుట్టేస్తే ఇవే నలిపేసి పైన ఆ పసరు పూసేస్తే మంట బాధ తగ్గింది, వాపు తగ్గిపోయింది, దద్దులు పోయాయి. దద్దురు మర్ద అంటది. దద్దురు మర్ద అంటే దద్దులు తగ్గుతాయని. క్యాషియా టోరా గింజలు అలా ఉంటాయి. ఎన్నో చర్మ వ్యాధులకి మామూలుగా అది ఫార్మస్యూటికల్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు దీన్ని. తేలికోటికి, చర్మ వ్యాధులు, విషకీటకముల కాట్లు ఉంది కదండి, దాన్ని బట్టి ఇచ్చాం. కందిరీగలు, తేనెటీగలు కలిసిన చోట దీని ఆకు రసం అంటించాలి. అదే చెప్పాం ఆ మేడం గారికి. ఇప్పుడు ఇలా కట్టేసి ఆ తేనెటీగలు కుట్టేసి ఇప్పుడు ఏం చేయమంటారని అడిగారు. పక్కనే ఉంటుంది చూడండి, మేడం గారు కూడా బాటనీ కనుక ఆ పక్కనే క్యాషియా టోరా ఉంటుంది చూడండి, ఎల్ల తుప్పల్లో ఉంది. తెచ్చేసి ఎల్ల రసం పిండేసి అందరికి పామేశారు. చాలా రిలీఫ్ వచ్చింది. అలా ఉంటాయండి దద్దుళ్ళు. తగరస్ వేరు, ఉత్తరాయణ వేరు సమానం కూడా దద్దుల మీద రాస్తే పోతాయి దద్దులు. అసలు రేల చెట్టు అండి. మనకి ఇక్కడ ఎక్కువ రోడ్ల పక్కనే సమ్మర్లో ఇలా దండలు దండలు దండలా పూసేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది. రేల, అరగోధ రేల. ఈ రేల కూడా చాలా వాటికి ఉపయోగిస్తారు. ఫుల్ పూతలు ఎంత అందంగా ఉందో చూడండి చెట్టు. సమ్మర్లో పోస్తుంది. ఆకులు ఉండవు ఇంకా, ఒట్టి పోతాయి చెట్టు అంతా. అదే క్యాషియా ఫిస్టులా అంటారండి. ఫిస్టులా అంటే గొట్టం అండి. ఎందుకంటే ఇది మొలకాళ్ళలాగా ఉంటాయి కాయలు పెద్దవి, ఇలాగ టుక్మని ఇరుగుతాయి. ఇలాగా లోపల గొట్టం ఉంటుంది. ఆ గింజల చుట్టూరు చింతపండులాడి గుజ్జు ఉంటుంది. ఆ చింతపండులాడి గుజ్జు కొంచెం మనం ఒక కంది గింజ అంతా లోపలికి వేసుకుని మంచిగా తాగేసాం అనుకోండి, మన పొద్దుటే లేపేస్తుంది, మేము మోషన్ అయిపోతుంది, ఫ్రీ మోషన్ అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ అయితే మాత్రం ఇంకా అస్తమానం వెళ్దామని అనిపిస్తూ ఉంటుంది. ఆ మోతాదు తెలియాలి. తీగా బాగుంటుంది తినడానికి. ఆ గుంజు చింతపండులో దీని కాయ డొక్క లోపల గుంజు ఉంటుంది అనమాట. రేల చెట్టు. మీరు ఆంధీవే వెళ్తా ఉంటే మరి రోడ్లు పెద్ద పెద్ద చేసేస్తున్న కొద్దీ పాత అన్ని పోతున్నాయి. మరి పోయినాక ఇదే మళ్ళీ వేస్తారు లేదో తెలియదు. అంచేత కొంచెం దూరానికి కూడా ఇది ఎంత దూరంలో ఉన్నా మనం ఐడెంటిఫై చేయడం, పసుపు రంగు, పచ్చని పసుపు రంగు చెట్టు అంతా కనిపిస్తూ ఉంటుంది. మా ఏరియాలో ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి చెట్లు. ఫారెస్ట్ ఏరియాలో కూడా ఎందుకనో మరి ఇవి చాలా బస్తాలు ఆ బెరడు వెళ్ళిపోతూ ఉంటుంది. జ్వరాలు వాటికి పనిచేస్తుంది, చర్మ వ్యాధులకి పనిచేస్తుంది. అలా సుఖ విరేచనానికి కాయ గుజ్జు రాత్రి పడుకునే ముందు తింటే ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అయిపోద్ది. అది మాత్రం
నాకు తెలిసిన ఐడియా ఉంది. మామగారు ఒక ఆవిడ తాతమ్మ గారు ఆవిడకి ఇస్తే ఇంకా అదే పట్టురామనేవారు. అది పట్టురా బాబు, ఆ కాయ పట్టురా అని. అందుకే తీయగా ఉంటది, మన్నాడు ఫ్రీగా మాట్లాడు. రేలకాయ, క్యాషియా ఫిస్టులా, ఇవన్నీ మీకు తెలిసిన మొక్కలు అయి ఉంటాయి. దాని ఉపయోగాలు మళ్ళీ మనం పునశ్చరణ. ఇదేమిటి తంగేడండి. తంగేడు మనం వినాయక చవితి పత్రిలో కూడా తంగేడు ఉంటుంది. ఈ తంగేడు పువ్వు చలవ చేస్తండి. ఆ తంగేడు పువ్వే మరగబెట్టుకుని టీలా కాసుకుని తాగుతారు. పాలల్లో మరగబెట్టి తాగుతారండి. పాలు కూడా కలర్ వచ్చేస్తాయి. టీ పౌడర్ వేసారేమో అనుకుంటారు. అది తీసుకుంటే చలవ చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. డయాబెటీస్ వాళ్ళకి ఉడికితోటి పుళ్ళు అవి వచ్చేస్తాయి. డయాబెటిక్ అల్సర్స్ అయ్యి, బాయిల్స్ అవి వచ్చేస్తాయి. అవి రాకుండా కాపాడుతుంది తంగేడు. ఇదనమాట. అతి మూత్ర వ్యాధి అంటే ఇక్కడ మధుమేహ వ్యాధి, డయాబెటీస్ మెలిటస్, అది అతి మూత్ర వ్యాధి రెండు కదండి. యూరిన్ ఎక్కువైపోవడం ఒకటి, షుగర్ ఎక్కువైపోవడం ఒకటి. నెంబర్ ఆఫ్ టైం. తంగేడు చిగురు రసం. తర్వాత కళ్ళలో పైన, కంటి మీద పైన కడతారండి ఉడకబెట్టేసి. టీ తయారు చేస్తారు. అది డయాబెటీస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హెర్బల్ టీ. ఇలాగ అనేక యూజెస్ ఉన్నాయి దీనికి. తర్వాత క్యాషియా ఎలేటా, ఇదేమిటంటే చర్మ వ్యాధుల మీద పనిచేస్తుంది. నేను ఆకు రసం, నిమ్మకాయ రసం కలిపి తామర మీద వేస్తారు పైన. రింగువారం అంటే చూసారు. క్యాషియాలో ఎన్ని ఉన్నాయి? క్యాషియా ఆక్సిడెంటాలిస్ కషంత, క్యాషియా ఫిస్టులా రేల, క్యాషియా టోరా తగరెస, తర్వాత అలాగే క్యాషియా ఆరిక్యులేటా తగ్గేడు, క్యాషియా ఎలేటా తామరాకు అంటది. తామరకు వాడతారు కనుక. తర్వాత ఇంకొక మొక్క మీకు అందరికీ తెలిసింది కొండపిండాకు, ఏర్వా లినెటా, కొండపిండి. ఈ కొండపిండాకు ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు కరగడానికి వాడతారు. ఎందుకంటే కిడ్నీలో రాయి నొప్పి వచ్చేస్తుంటే ఈ గబగబ పిల్లలు ఇల్లు పైన దొడ్లో అంతా తిరిగేసి అక్కడెక్కడ ఈ మొక్క పట్టుకొచ్చేసి అప్పటికప్పుడు రసం తీసేసి ఒక కప్పు రసం, అరకప్పు రసం ఇచ్చేట్లోకి ఆన్ ది స్పాట్ నొప్పి తగ్గిపోయేది ఒక ఆవిడకి. అంత స్పీడ్గా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్ పెయిన్కి. అలాగే రాళ్ళు రాకుండా కూడా చేస్తుంది. కొండపిండాకు పాషాణ భేదం, మూత్రం ఫ్రీగా అవుతుంది, యూరిన్ ఫ్రీగా అవుతుంది, కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి. యార్వా లినేటా బొటానికల్ నేమ్. అది గురివెంద, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. గురివెంద కొంచెం జాగ్రత్తగా వాడాలి. పాయిజనస్ ప్లాంట్. అయితే ఏంటంటే ఆకులు ఉన్నాయి కదా, ఆకులు ఎందులోనా ఆయిల్లో అది కలుపుకొని రాసుకుంటే ఆకు రసం జుట్టు ఊడిపోవడం తగ్గుద్దండి. అయితే ఎక్కువ రాసేసుకోకూడదు. ఎక్కువ రాసుకుంటే తలనొప్పి వస్తుంది. మితంగా రాసుకోవాలి. అంటే జుట్టు వాడడం తగ్గుద్ది అనమాట. అలాగే దీని ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఎక్కువగా కొలమానానికి కూడా గురివెంద తెచ్చి అంటాం. ఆ వెయిటేజ్ అంచేత దీని ఉపయోగాలంటే ఫ్రీ డెలివరీకి, ఈజీ డెలివరీకి. అలాగే దీని వేరు పైన రాస్తే బొల్లి మచ్చల మీద రాస్తారు. అలా కొన్ని యూజెస్ ఉన్నాయి. తలనొప్పికి మాత్రం జుట్టు ఊడడం తగ్గడం మాత్రం నాకు తెలుసు, నేను చూశాను. ఈ ఆకు రసంతో కాసిన నూనె తలకు రాసుకుంటే జుట్టు ఊడడం ఆగింది. ఏదైనా తెల్ల గురివెందలో ఇదే తెలుసు మనకి. అడుగున మచ్చ ఉండేది. తెలుపువి కూడా ఉన్నాయి. విషతుల్యం అన్నాం కదండి. కొంచెం గురివెందాకాయ, గురివెంద కాయ కానీ ఆకు తీయగా ఉంటుందండి. స్వీట్నెస్ ఉంటుంది ఆకు. గురివెంద గింజలు అవి తినకూడదు, పాయిజనస్. చాలా గొప్పగా వాడతారండి దీని యొక్క అప్లికేషను. ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాడతారు. మనం మాత్రం జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఇది, అంతవరకునే. తర్వాత అత్తిపత్తి అండి, టచ్ మీ నాట్. ఇలా ఇలా ముట్టుకుంటే ఎలా ముడిచిపోతాయి కదా ఆకుని. లజ్జ అంటే సిగ్గు కదా, సిగ్గుపడతాయని. అలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంటారు. టచ్ మీ నాట్ అంటే మన అందరికీ తెలిసిందే. మైమోత పూడిక, ఇదనమాట. ఇదేంటంటే గాయాలు, దెబ్బలు మానడానికండి. ఆకు దంచేసి గాయాల మీద వేస్తే చాలా వెంటనే మానిపోతాయి. అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతూ మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది చూసారంటే, అలాంటప్పుడు కూడా పనిచేస్తుంది. మెట్రోరీజియా, ఆ మెట్రోరీజియాకి పనిచేస్తుంది. మిగతా అప్లికేషన్స్ కూడా ఇచ్చారు. ఫైలేరియాకి వాడతారు. అలాగే కిడ్నీలో రాళ్ళుకి వాడతారు. అస్మెరీ అంటే కిడ్నీలో రాళ్ళు. ఇలాగా ఈ మొక్క మరి అత్తిపత్తి మొక్క రోడ్డు పక్కనే ఉంటుంది, కానీ ఎన్నో ఉపయోగాలు చూడండి. అలాగే దుష్టుపాకు అండి, ఇదే దుష్టుపాకు. ఇది
ఇది కూడా డొంకల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. తిప్పతీగ ఇది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది నూగు ఉంటుందండి దీనికి. ఇలా లాగేమంటే పాలు వస్తాయి. దీని ఉపయోగం ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఆ కీళ్ళ నొప్పుల్లో ఈ ఆకు ముద్ద ఆమోదంలో వేసి బాగా వేడి చేస్తారండి, మరగబెడతారు. వేడి వేడిగా ఉన్నప్పుడు గుడ్డలో వేసి పైన ఇలాగెలా అద్దుతారు. అద్దితే దాని ఏమంటారు, దుష్టిపాకు కాక, దానికి ఒక పేరు. ఈ ఆకు ముద్దలు ఊరేసి ఆమోదంలో మరగబెట్టి పైన అద్దుతారండి, చాలా బాగా తగ్గిపోతుంది ఇటు కీళ్ళ నొప్పులు. అందులో భుజం అది నొప్పి, షోల్డర్ పెయిన్ ఉంటే పైన అద్దుతారు. అద్ది తగ్గిన వాళ్ళు కూడా నాకు తెలుసు. జుత్తుగాకు కాకడ, జుత్తుగాకు, దుష్టుపాకు, దుష్టుపా అన్నది కరెక్ట్ పేరు. అయితే పశు వైద్యులు ఎక్కువ వాడతారండి దీన్ని. దీని ఆకు రసం ఇలా ఎదురుగొట్టంలో వేసి పశువులకి పట్టించేస్తారు. కుర్రం జబ్బు అని ఉంటుంది. కుర్రం జబ్బు అంటే లోపలంతా ఊపిరితిత్తుల నిండా ఫ్లెమ్ చేరిపోయి ఉంటుంది. ఆ ఫ్లెమ్ అంతా బయటకు కొట్టేస్తుంది, మన యాంటీటార్ట్ లాగా అలా బయటకు వచ్చేస్తుంది అంతా. వచ్చేసి అప్పుడు ఊపిరి అందుతుంది పశువులకి, చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక ఫారెస్ట్ లో లోపల వెళ్తే ఈ మొక్క చూపించారు ఆయన. ఎలా వాడతారంటే ఇదేని పసుపు కలుపుతామండి, చిన్న చిన్న మాత్రలు వేసి లోపలికి ఇస్తాం, ఫ్లాష్ ఉంటే కొట్టేస్తుంది అన్నాడు. ఇక్కడ మనం పశు వైద్యానికి ఎలా వాడుతున్నారు, అక్కడ మామూలుగా యాంటీటార్ట్ లాగా వాడుతున్నాడు అతను దీని మాత్రలు. ఇదనమాట దుష్టిపాకు ఇలా ఉంటది, నూగు నూగులా ఉంటది, చాలా బాగా పనిచేస్తుంది ఆ ఆమోదంలో వేసి పైన అద్దినప్పుడు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఆమోదంలో వేసి అద్దడం ఒకటి చెప్పుకున్నాం కదండి. మెన్సస్ పెయిన్ కి వేరు పౌడర్ పెరుగులో కలిపిస్తారండి. మెన్సస్ పెయిన్ ఎక్కువ ఇవ్వకూడదు, వాంతి అవుతుంది, వికారం పెడుతుంది, కడుపులో తిప్పుతుంది. అంటే దీని అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని చాలా ఈజీగా పూర్వం గృహ వైద్యాల్లో వాడుకునేవారు. దుష్టిపాకుది. చాలా తెల్ల జిల్లేడు మనకు తెలిసిందే, చర్మ వ్యాధుల మీద వాడతారు. వెజిటబుల్ మెర్క్యూరీ అంటారు దీన్ని. పైటోలక్క ఒకటి, జిల్లేడు ఒకటి, వెజిటబుల్ మెర్క్యూరీ. అంటే కీళ్ళ నొప్పులకి అర్క తైలం, అర్క అని అంటాం సాంస్క్రిట్ లో. కీళ్ళ నొప్పి అర్క తైలం అని తయారు చేస్తారు, కీళ్ళ నొప్పులకి పనిచేస్తుంది. అలాగే చర్మ వ్యాధుల మీద పనిచేస్తుంది, పుళ్ళు మీద పనిచేస్తుంది. మెన్సెస్ లో పెయిన్ వస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇది మరి నోట్లో తగలబడుతుంది, కుండడిపోద్ది. అంటే అరటిపండు ఇలాగ కట్ చేసి చిన్న వేలుతో ఇలా నొక్కితే గొయ్యిలా పడుతుంది కదండి, అందులో 2 చుక్కలు ఈ తెల్ల జిల్లేడు పాలేసి ఇలాగ అరటిపండు ఇలా నొక్కేస్తారు. మళ్ళీ ఇలా లోపల ఉండిపోయింది పండు లోపల దీని యొక్క పాలు ఉంటాయి, అది తినిపించేస్తారు. వాళ్ళకి మెన్సెస్ పెయిన్ ఆన్ ది స్పాట్ తగ్గిపోతే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలా కొంతమంది అయితే బెల్లం ముక్క మీద వేసి పైన ఇంకో బెల్లం ముక్క పెట్టి అలా తినిపించేస్తారు. అలా మెన్సెస్ లో పెయిన్ తగ్గుద్ది, పిల్లలు పుడతారు సంతానం లేని వాళ్ళకి. ఆ పెయిన్ వల్ల వాళ్ళకి సంతానం లేకపోతే ఇది లోపల ఉండే ఆ దోషం క్లియర్ అయిపోద్ది అనమాట. చాలా అప్లికేషన్లు ఉన్నాయి. అయితే ఇది తీక్షణమైంది కనుక ఒక జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. అంచేత పూజలు అది మనం పువ్వులు భగవంతుడికి ఇష్టమని కోస్తాం కదని అప్పుడు కూడా జాగ్రత్తగానే కొయ్యాలి. కళ్ళజోడు పెట్టుకుని జాగ్రత్త కొయ్యాలి. కంట్లో పడితే మాత్రం కళ్ళు పోతాయి. అప్పుడు మరి ఏంటి విరుగుడు అంటే చూసారా, ప్రకృతిలో ఉండేది పేడ. పేడ నీళ్ళలో కలిపేసి ఆ చేరిన నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్లు కళ్ళల్లో వేస్తారు. పేడ నీళ్లు వేస్తే దీనికి విరుగుడు వెంటనే అది తెలియాలి. మరి అది అవన్నీ మామూలుగా వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశికలో ఉంటాయండి. జిల్లేయడం జరిగితే కింద ఏమో విరుగుడు కూడా ఉంటుంది. ఫైలేరియా దానికి వాడతాం కదా, కెలోట్రోపీ జైగాన్షియా మనం ఫైలేరియాకి వాడతాం, లెపర్సీకి వాడతారు, ఇంకా ఆస్మాకి వాడతారండి. జిల్లేడు పువ్వులు ఆస్మాకి వాడతారు. అలాగే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు జిల్లేడు పువ్వులు మిరియాలు కలిపి ఇస్తే బ్లడ్ క్లాట్ కరిగిపోద్దండి. అలా ఒక డాక్టర్ గారు అడవిలో ఫారెస్ట్ ఏరియాలో ఒక డాక్టర్ గారు వాడేవారు. ఆస్తమాకి జిల్లేడుని బెల్లం కల్పించేవారు. బ్రెయిన్ లో క్లాట్ కరిగిపోవడానికి జిల్లేడు పువ్వును మిరియాలు కల్పించేవారు. అలాగ వాడేవారు. అలాగే ఫైలేరియాకి జిల్లేడు వేరు గుజ్జు ఇలాగా గుడ్డలో చుట్టి ఆ గుడ్డ అలా చుట్టబెట్టేసేవారు కాలికి. మనం కూడా ఫైలేరియాకి, లెపర్సీకి ఫైలేరియాకి కూడా కెలోట్రోపీ జైగాన్షియా వాడతాం. యాంటీ సిఫిలిటిక్ అండి ఇది. అలాగే అప్లికేషన్ చాలా ఎక్కువ దీనికి.
జస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ మొక్కల్ని ఒకసారి అలా పునశ్చరణ పరిచయం చేసుకుంటున్నాం. ప్రకృతి మాత సాన్నిధ్యంలో కాసేపు గడుపుతున్నాం అది. అలాగే తిప్పతీగ మహా విలువైందండి ఇది. టినోస్పొరా కార్డిఫోలియా హోమియోపతిలో మదర్ టింక్చర్ వాడతాం జ్వరాలు తగ్గడానికి. అంచేత తిప్పతీగ ఎక్స్టెన్సివ్గా వాడతారండి. ఇవి ఎలా ఉంటుందండి. ఆ కాడ చూసారండి, సుదర్శన మూలం అంటారండి దీన్ని. ఎందుకంటే కాడ కట్ చేస్తే లోపల చక్రంలాగా ఉంటుంది అనమాట. వేరు కట్ చేసినా అలాగే రౌండ్గా చక్రంలాగా ఉంటుంది. సుదర్శన మూలం అమృతవల్లి అంటారు. చెట్టు పైన పాకి కింద కట్ చేసేస్తే మళ్ళీ సన్నటి గ్రీన్గా వేళ్ళు వచ్చేసి బతికేస్తుంది. ఇది వామలో వాడతారండి. ఇది వామలో వాడినప్పుడు ఎక్కడన్నా చిన్న కాలం దుండిపోయింది అనుకోండి, ఆ కాలం దుండిపోతే అది మళ్ళీ బయట ఏ చెట్టు మొదల్లోనూ వేస్తాం కదండి. వేసినప్పుడు మళ్ళీ ఆ కాలం దాంట్లో కొత్త మొక్క వచ్చేసింది. ఏదో మరణం లేనిలాగా అమృతవల్లి. అంచేతే ఆ తిప్పతీగ మన కోవిడ్లో ఇదే సేవ్ చేసింది ఎన్నో జీవితాలు. తిప్పతీగ పౌడర్ వేసుకోవడం, లేదా ఇలా ఒక మొక్క జిగురుగా ఉంటుంది నవ్వులుతూ ఉంటేనే, చిన్న చేదు ఉంటుంది, అలా నవిలేయడమే కాడ. ఎన్నో జ్వరాలు మనం టీనోస్పోరా జ్వరాలకు వాడతాం, ఫీవర్స్ తగ్గుతాయండి. ఇదేని అశ్వగంధ పౌడర్ను, అశ్వగంధ 6 గ్రాములు అయితే ఇదేమో 4 గ్రాములు 6:4లో కలిపి పొట్లాలు కట్టిస్తే, అర చెంచా పౌడర్ పొట్లాలు కట్టిస్తే ఒక నెల రోజులు వాడితే మళ్ళీ కొన్ని సంవత్సరాల దాకా కూడా జ్వరం రాదు, అలా ఉంటుంది. నేను అలా మా మేనల్లుడికి అలాగే ఇచ్చాను. చిన్నప్పుడు జ్వరం వస్తుంటే ఈ పౌడర్ ఆ పౌడర్ కొంచెం వేసుకోమంటే అతను వాడాడు. చాలా కాలం తర్వాత జ్వరాలే లేవు, అంత బాగా పనిచేసింది రెండో కాంబినేషన్. పురాణ జ్వరములు అంటారు. పురాణ జ్వరం అంటే అప్పటికి చాలా కాలం నుంచి ఆ జ్వరం అలా తగ్గకుండా వస్తూ ఉందన్నమాట. ఇది వాడాకే తగ్గిపోతుంది. తిప్పతీగ అప్లికేషన్ గాయటరు థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్కి వాడతారు. అలా తిప్పతీగ గురించి చాలా విస్తృతమైన లిటరేచర్ ఉంది, వాడుతుంటారు. మనం కూడా హోమియో క్లినిక్స్ వాటిలో టీనోస్పోరా వాడతాం. డయాబెటీస్కి బాగా వాడతారు. తిప్పతీగ ఎలా ఉంటుంది. ఇక్కడ దుష్టిపాకు దీనికి కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఆకులు ఒకలాగా ఉంటాయి, కానీ ఇది నున్నగా ఉంటుంది, అదేమో గరుకు ఉండి కొంత నూగు ఉంటుంది. ఇలా ఒక ఆకు లాగిట్లో అలా పాలు వస్తూ ఉంటాయి, ఇది అంత నీరులా ఉంటుంది, ఇందులో పాలు అంతగారు. తిప్పతీగ తిప్పసొత్తు అని మామూలుగా ఈ చెత్తకొట్టేసి నీళ్ళలో కలిపితే అడుగుకి పిండిలా దిగిపోద్ది. ఆ పిండి చాలా బలం అండి. అయితే కాడ కాకపోయినా దుంపన్న అడుగుని దుంప ఉంటుంది, ఈ తీగ దుంప. ఆ దుంపన్న ముక్కలు పోసి చితకొట్టేసి నీళ్ళలో కలిపేస్తే కాసేపటికి నీళ్ళలో అడుక్కి దిగిపోద్ది పిండిలాడి. పైన ఇలా వంపేసి ఆ పిండిలాడి దాన్ని తీసుకుంటారు. తిప్పసొత్తు అంటారు. ఇప్పుడు బయట మరి దొరికేది అంత కష్టపడి తయారు చేస్తారని అనుకోవట్లేదు, దొరకడం మాత్రం దొరుకుతుంది. తర్వాత ఇది తెగడండి. విరేచనం సుఖ విరేచనానికి వాడతారు. చూసారు అన్ని మొక్కలు ఒకలాగా ఉన్నాయి అనుకోవటం. తిప్పతీగ వేరు, తెగడ వేరు. చూసారు 1000 మంది ఉన్న 1000 మందిలో ఏ ఒక్కడు మీతో మాట్లాడినా తర్వాత మీరు ఎక్కడో బజార్లో రష్గా ఉన్న బజార్లో ఎదురైనా ఇక్కడ ఎక్కడున్నారా అని అడుగుతారు. మీరు కనపట్టలేదు అంటారు. అలాగే మొక్కలు కూడా ఎన్ని వందల రకాలు ఉండేవండి. ఏ మొక్క ఆ మొక్కే. మనం కొద్దిగా పరిచయం ఉంటే గుర్తుపడతాం. ఈ తెగడ వేరు ఎలా ఉంటుందండి. ఆ వేరు పౌడర్ లోపలికి వేసుకుంటే పడుకునేటప్పుడు సుఖ విరేచనం అయిపోతుంది. ఎంత గట్టి మోషన్ అయినా సరే, హార్డ్గా ఉన్న మోషన్ అయినా సరే పేస్ట్ లాగా అయిపోతుంది. త్రివృత్ చూర్ణం అని అమ్ముతారు ఆయుర్వేదిక్ షాపుల్లో, సుఖ విరేచనానికి వాడతారు. ఇది తెగడ మొక్క ఎలా ఉంటుంది. ఇది కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూస్తే ఇంకెక్కడున్నా గుర్తుపడతాం కదా. ఇది మెయిన్. తెగడ వేరు తీసి చక్కని పాలు ఆవిరి మీద ఉడకబెట్టి, అంటే మనం అశ్వగంధాలాగా, అప్పుడు సుఖ విరేచనం అవుతుంది. దీని ప్రాసెస్ ఉందన్నమాట, తయారు చేసే ప్రాసెస్. తెల్ల తెగడ మంచిదండి. తెల్ల పువ్వులు కాడ కూడా లైట్ గ్రీన్ కలర్ ఉండాలి. తర్వాత మర్రి చెట్టు కాళ్ళ పువ్వులకి, అలాగే వైద్య ఇత్యాదులు కోరియాకి వీటికి వాడతారు. చూశాను మర్రి చెట్టు, మర్రి ఆకులు, మర్రి చెట్టు నీడ, మర్రి పళ్ళు, దేని ఉపయోగం దాంట్లో. మర్రి చెట్టు పాలు, మర్రి ఆకులు విస్తరి, మర్రి ఓడలు మోషన్ తగ్గిపోతాయండి. అలాగే పళ్ళు గట్టిపడతాయి. రావి పళ్ళు, రావి మనకు తెలిసిన ఉపయోగం ఏంటంటే, బెడ్ సోర్స్ ఉంటాయి చూసారు, బెడ్ రీడన్ అయిపోయాక ఒళ్ళంతా పక్క పుళ్ళు పట్టేస్తాయి,
పట్టేసి ఇలాగా పుళ్ళు వచ్చేస్తాయి. ఆ బెడ్ సోర్స్ బేగా మానవు. ఈ రావి చెక్క బెరడు పౌడర్ పైన వేస్తే త్వరగా మానిపోతాయి. అలాగే ఫైకస్ రిలీజియోదా ఇది మనం బ్లీడింగ్ వాడతాం, ఓవర్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది. అలాగే రావి పౌడర్ వేసుకున్న బ్లీడింగ్ తగ్గుద్ది. రావి చెక్క పౌడర్, చెక్క అంటే బెరడు అనమాట. రావి పౌడర్ తింటే సంతానం కలుగుతుంది. ఒకటి తిన్నారో పిల్లలు పుట్టారు నాకు తెలుసు. అలాగే ఇది యాస్పరాగస్, పిల్లి తేగలు. యాస్పరాగస్ పిల్లి తేగలు చాలా గుండె జబ్బుల మీద పనిచేస్తుంది. మనం ఏం చేద్దామంటే పిల్లి తేగలు మీకు ఆ పౌడర్ ఎలా ఉంటుందో ఆ మందు ఇది దొరుకుతుంది మనకి. దీని పౌడర్ దొరుకుతుంది. గుండె దడ, నీరసం ఇలాంటివన్నీ తగ్గుతాయి. అది రేపు మీ క్లాసులో ఫోటో పెడతా. ఇక్కడతో ఆప్ చేద్దాం. బహుశా ఇంకొక క్లాస్ ఉంటుందండి, ఇది మొక్కల క్లాసు. దీంతో మన సిలబస్ పూర్తవుతుంది అనమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.